ఈ దినముకై దేవుడు వాక్యం మనకు ఏర్పాటు చేసిన వాక్యము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. సమయాన్ని ఇచ్చిన శ్రీనానికి వందనాలు. కూడా వచ్చిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన రాత్రి అంతా ప్రభు మా మరణ పడకల నుంచి మమ్మల్ని లేవనెత్తారు. ఉదయకాలంలో గంట సమయం ప్రభు నీతో మేము గడుపుచున్నాం, సహాయం చేయండి. ఇదిగో ప్రభు నీ యొక్క మాటలు నా నోటి నుంచి అయ్యా నన్ను బలపరిచి వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు అయా నీతో సమావాసం కలిగిన వారిగా, నీతో జీవించే వారిగా, నీతో జీవించే జీవితం మాకు మాధుర్యమైన జీవితం అని తెలుసుకొని కనుగొనలాగిన సహాయం చేయమని నీ మాటలు నా నోటి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనాన్ని చదువుకున్నాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడని కీర్తనాకారుడు భక్తుడు మరి రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ మాట యెహోవా ఉత్తముడంటే ఏమై ఉన్నది? యెహోవా ఉత్తముడంటే మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడై ఉన్నాడు. చాలా పేర్లు ఉన్నాయి. యెహోవాకు విమోచకుడు, సజీవుడు, సర్వాధికారి, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు, చాలా చాలా పేర్లు ఉన్నాయి. వాటికంటే ముందు మంచి దేవుడని మనం తెలుసుకునే వారిగా ఉన్నాము. చాలా గొప్ప దేవుడండి. అయితే ఆయనను రుచి చూచి తెలుసుకున్న వారు నరుడు ధన్యుడు. యెహోవాను రుచి చూడాలంటే, ఆయనలో రుచికరాన్ని మనం ఎరిగి ఉండాలంటే ప్రియులరా, మొదటిగా ఏం చేయాలి? మొదటిగా యెహోవాని మనం రుచి చూడాలంటే, చాలా మంది చాలా పాటలు పాడేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, వాక్యము చదివేవారు ఉన్నారు, వాక్య ప్రకారం నడిచేవారు ఉన్నారు. కానీ ప్రియులరా, దానికంటే ముందుగా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం మనల్ని ఆ వాక్యాన్ని విని యెహోవా ఉత్తముడని రుచి చూచిన వారమై ఉంటాం. ఎలా ఉన్నట్లయితే, మనము విశ్వాసం ఉంచినట్లయితే, ఆ విశ్వాసముకు తోడు నమ్మకం ఉంచాలి. ప్రభు నాకు ఈ కార్యం చేస్తాడు, హాస్పిటల్లో ఉన్న నా బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు, అప్పుల్లో ఉన్న నన్ను బయటకు తీసుకుని వస్తాడు, ఈ గ్రామంలో నన్ను సాక్షిగా ఉంచుతాడు. మరొకటి ఉన్నది ప్రియులరా, భయము, భక్తి. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. ఎవరికి భయపడే వారిగా మనం ఉండాలి? దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. చాలా మంది దైవజనునికి భయపడేవారు ఉన్నారు. మరి సంఘంలో బిడలకు భయపడే వారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు కూడా మాట్లాడే దేవుడే, కాకపోతే వీళ్ళు యథార్థంగా ముఖాముఖిగా మాట్లాడుతుంటారు కదా. దైవజనులు వస్తున్నప్పుడు దైవజనులకు భయపడటం మంచిదే ప్రియులరా, కానీ దానికంటే ముందుగా దేవునికి మనం భయపడితే మరి దైవజనులకి
మరి విధేయత చూపించగలం. మనం విధేయత కలిగిన వారిగా మనం ఉంటాము. మరి మొదటిగా చెప్పుకున్న మనం విశ్వాసం గొప్పదిగా ఉన్నది. దీంట్లో యెహోవాని రుచి చూచి తెలుసుకునగలిగితే మనము అది విశ్వాసం ద్వారానే సాధ్యం. అది నమ్మకం ద్వారానే సాధ్యము. ప్రతి విషయంలో మనం నమ్మకం ఉంచాలి. ప్రతి విషయంలో మనము ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుని యొక్క భయము, భక్తి ఆటోమేటిక్గా మనకు కలుగుతుంది ప్రియులారా. అయితే ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ధన్యత కలిగిన వారం. ఉదయకాలంలో మనం లేచి చాలా మంది ప్రియులరా 12-1 గంట వరకు షికార్లు కొట్టి సినిమాలు చూసి మరి ఇవన్నీ చేసి 1 గంట 2 గంటలకు నిద్రించేవారుగా ఉన్నారు, పనుకునేవారుగా ఉన్నారు. కానీ మనల్ని దేవుడు పెందల కన్నే నిద్రపుచ్చి మరలా 4 గంటల సమయంలో లేవనెత్తి మన మరణ పడకల నుంచి లేపి ఇదిగో ఈ రీతిగా దేవుని ధ్యానం చేయటానికి, దేవుని గురించి మనం తెలుసుకోవటానికి అనేకమైన దైవజనుల ద్వారా మనకు అనేకమైన విషయాలు ఉదయకాలంలో తెలియపరుస్తున్నాడు. మనం అందరం కూడా ప్రియులరా ధన్యులము. మనం అందరం కూడా యెహోవాని ఆశ్రయిస్తున్నాం. యెహోవాని రుచి చూచిన వారమై ఉన్నామని వాక్యం చెప్తున్నది. అదేవిధంగా కింద చెప్తున్నాడు ప్రియులరా 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. మనమందరం కూడా ఎవరి భక్తులమండి? యెహోవా భక్తులము. చాలా మంది భక్తులు ఉన్నారు లోకంలో. ఎప్పుడు ఎలాంటి వారంటే వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, లేకపోతే 2 రోజులకు ఒకసారి భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ యెహోవాను రుచి చూచిన వారు మరి ప్రతిరోజు కూడా ఆయనను ఆశ్రయించి ఆయనను ఆరాధించే వారిగా మరి ఉన్నారని ఈ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే మరి అదే యొక్క అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుందంట ప్రియులారా. యెహోవా దృష్టి ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో వారి మీద నిత్యము ఆయన దృష్టి ఉంటుందంట. ఆయన కను దృష్టి ప్రియులారా. నీవు ఎక్కడికి వెళ్తున్నా, యెహోవా పట్ల చేస్తున్న ప్రతి పని మీద, నీవు వెళుతున్న ప్రతి మార్గంలో ఆయన దృష్టి ఉంటుందంట. ఆయన దృష్టి ఉంటుందంట ప్రియులారా. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో ఆయన చెవులు వింటున్నాయి. ఆయన చూస్తున్నాడు. మరి దేవుని రుచి చూచిన మనము, యెహోవా యందు విశ్వాసం ఉంచిన మనము ప్రియులారా, మరి ఇదిగో నీతిమంతుల మొరపెట్టుట యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని ఇక్కడ 17వ వచనంలో అంటున్నాడు. నీతిమంతులు మొరపెట్టుగా యెహోవా ఆలకిస్తున్నాడంట. నీతిగా మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తున్నాడు. ప్రతి నిత్యము ఈసీఎం టీంలో ప్రియులరా అందరు కూడా ప్రార్థించే వారిగా ఉన్నారు. నీతిగా, నమ్మకంగా, విశ్వాసముతో, మరి భయము భక్తితో ప్రార్థన చేసేవారు ఉన్నారు ప్రియులరా. కానీ శ్రమలు వచ్చినప్పుడు, మరి బాధ వచ్చినప్పుడు, ఆ శ్రమలో యెహోవా నన్ను విడిపిస్తాడు, ఆ శ్రమలో నుంచి నన్ను తప్పిస్తాడు, ఆ శ్రమలో నుంచి నన్ను విసర్జిస్తాడు దేవుడు అని చెప్పి మనము తెలుసుకునే వారిగా ఉండాలి. చాలా మంది నమ్మకత్వాన్ని కోల్పోయే వారిగా ఉన్నారు. నమ్మకం ఉంచరు ప్రియులారా. అనేక మంది మీద ఆధారపడుతున్నారు. అనేక మందిని ఆశ్రయించే వారిగా ఉన్నారు. అనేక మందిని ప్రియులారా
మరి ఆశ్రయించే వారిగా ఉన్నారు. మరొక వాక్యం చూద్దాం ప్రియులరా. కీర్తన గ్రంథము 119వ కీర్తన 103వ వచనం చదువుకుందాం. 103వ వచనములో, నీ వాక్యములు నా జీస్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అంటున్నాడు. ఎవరు? భక్తుడు, దావీదు భక్తుడు. తేనె కంటే బహు తీపిగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఆయన వాక్యము మనకెంతో మధురమైనది. ఆయన వాక్యము మనలను నిత్యము బ్రతికిస్తూ ఉన్నది. ఆయన వాక్యము మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఆయన వాక్యము ప్రియులరా, ఇదిగో ఒక వెలుగు వలె ఉన్నదని వాక్యం చెప్తున్నది. ఆ వెలుగు మనల్ని ప్రతి నిత్యం, రాత్రి అయినప్పటికీ పగలైనప్పటికీ ప్రతి నిత్యం మనల్ని నడిపిస్తున్నది ప్రియులరా, నడిపిస్తున్నది. ఎలాంటిదంట? ఆయన యొక్క వాక్యము తేనె కంటే మధురమైనది, పట్టు తేనె కంటే మధురమైనది, పట్టు తేనె కంటే తీపైనది. ఆ తీపిని మనం భరించలేము ప్రియులరా. ఈ లోకంలో ప్రియులరా, మొదటిగా మనం చూచాం, యెహోవాను రుచి చూచిన వారు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు ప్రియులరా ధన్యుడు అని చెప్పి అంటున్నాడు. ఈ లోకంలో అనేకమైన రుచులున్నాయి. ఈ లోకమైన అనేకమైన మన నాలుకకు రుచి చూపించే ఉన్నాయి. ఏమంటే శరీరానికి సంబంధించిన ఆహారము, ఈ శరీరానికి సంబంధించిన ఆహారము. అయితే దేవుని వాక్యం చెప్తున్నది ప్రియులరా, నీ నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది, తేనె కంటే తీపివైనది, మధురమైనది దేవుని వాక్యము. ఈ వాక్యము ప్రియులరా, మరి 105వ వచనంలో చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి అంటున్నాడు. నిత్యము మనం వెళుతున్న ప్రతి చోటల్లా, ప్రతి దినము, ప్రతి గడియ దేవుని వాక్యము మనల్ని, మన పాదములకు దీపముగా ఉన్నది, ఒక వెలుగుగా ఉన్నది, కంటికి కనిపించేక వెలుగుగా ఉన్నది ప్రియులరా. నీ త్రోవకు కూడా వెలుగై ఉన్నది అని చెప్పి అంటున్నాడు. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గము దేవునికి తెలుసు. నువ్వు చేస్తున్న ప్రతి పని దేవునికి తెలుసు. నీ కుటుంబంలో నీ భర్తకు కానీ నీ బిడ్డలకు కానీ తెలియకపోవచ్చు కానీ ప్రియులరా, మరి దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా మనం విశ్వసించాలి. రుచి చూచిన వారమై ఉండాలి. ఈ రుచికరమైన భోజనం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ఇలా చెప్తున్నది ప్రియులరా. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా చెప్తున్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తి తప్పిపోయిన వారు తమ కుమారుని మరలా సిలువ వేయచు బహాటముగా ఆయనను అవమాన పరుచుచూ ఉన్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మరి ప్రతి ఒక్కరిని లోకములో పరలోక సంబంధిగా మార్చబడాలని, పరలోక వారసులుగా ఉండాలని, పరలోకములో మరి
రుచికరమైన భోజనాన్ని భుజించే వారిగా ఉండాలని దేవుని కోరిక ప్రియులారా. అయితే వీళ్ళందరూ కూడా మొదటిగా చాలా ప్రేమ చూపించారు, చాలా ఆప్యాయత చూపిస్తూ ఉన్నారు, చాలా ప్రేమగా ఉన్నారు, మంచి విశ్వాసంతో ఉన్నవారు. ఎవరు వీళ్ళంటే మొదటిగా దేవుని దగ్గరకు వచ్చిన వారు, మొదటిగా దేవుని ప్రేమించిన వారు, దేవుని రుచి చూచిన వారు. వీరందరూ కూడా పరలోక సంబంధమైన వారు, రుచి చూచిన వారు, పరిశుద్ధాత్మలో ఆనందించిన వారు, పాలివారై ఉన్నవారు. అయితే దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారిగా ఉన్నారు. పిల్లరా, నాకు చదువుకున్న మనము నీతిమంతులకు వచ్చు ఆపదలు అనేకములు. ఈ మొదటిగా బాప్తిసం పొందిన వారు, రక్షణ పొందిన వారు, మొదటిగా వచ్చిన వారు చాలా ప్రేమగా ఉంటారు, చాలా విశ్వాసంతో ఉంటారు, చాలా నమ్మకంతో ఉంటారు, చాలా భయభక్తులుగా ఉంటారు. ఈ భయభక్తులుగా ఉన్నవారు శ్రమ వచ్చినప్పుడు ఏమైపోతున్నారంటే ఆ యొక్క విశ్వాసమును కోల్పోతున్నారు. ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు, మరి నమ్మకాన్ని విడిచిపెడుతున్నారు. దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యము చేశాడు, ఆయన ద్వారానే నేను బ్రతికించబడ్డాను, ఆయన ద్వారానే నేను సజీవుడిగా ఉన్నానని తెలుసుకున్నవారు మరలా దేవుని పట్ల విశ్వాసమును కోల్పోయిన వారిగా ఉన్నారు, విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు, నమ్మకాన్ని కూడా కోల్పోయిన వారిగా ఉన్నారు. అంటే ప్రియులరా, ఒకటి చెప్తున్నాను, కుక్కతో మనం పోల్చుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, కుక్క ప్రియులరా వాంతింగ్ చేసుకొని మరలా దాన్ని విసర్జించిన దాన్ని, విడిచిపెట్టిన దాన్ని మరలా దాన్ని అది ఆహారంగా భుజిస్తూ ఉన్నది. అలాగనే వీరు దేవుని దగ్గరకు వచ్చి దేవుని రుచి చూచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడు అంటున్నాడు, ఈ దినాన వెలిగించబడ్డావు నీవు, అనేక మందిని నీవు వెలిగించాలి, నీవు పరలోక సంబంధివి, పరలోక వారసుడువు నీవు అని చెప్పి అంటున్నది ప్రియులరా వాక్యం. అయితే వీరు ఎలా ఉన్నారంటే ప్రియులరా, దివ్య వాక్యమును అనగా నీ పాదములకు దీపముగా ఉన్న వాక్యమును విడిచిపెట్టి ఉన్నారు. చాలా రుచికరమైనది, చాలా అమూల్యమైనది, చాలా దివ్యమైనది, చివరాఖరికి మన పాదములకు దీపముగా ఉన్నది దేవుని యొక్క వాక్యము. మన పాదములకు దీపముగా ఉన్నది దేవుని యొక్క వాక్యము. అయితే ప్రియులరా, మరి వీరందరూ కూడా ఇవన్నీ కూడా అనుభవించిన తరువాత తప్పిపోయిన వారిగా ఉన్నారు, దేవుని విషయంలో దేవుని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు, దేవునిని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. ప్రియులరా, వీళ్ళు ఎందుకు ఇలా అయ్యారంటే ప్రియులరా, వీళ్ళందరూ కూడా విశ్వాసమును కోల్పోయిన వారై ఉన్నారు. రుచి చూచారు, యెహోవా ఉత్తముడని అనుకున్నారు, కానీ ఆ రుచి ప్రియులరా మరి వాళ్ళకి త్రోవను చూపించింది, వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియపరిచింది, వాళ్ళు ఈ లోకంలో ఎలా జీవించాలో జీవితాన్ని చూపించింది, కానీ కనుగొనలేకపోతున్నారు, ఆ రుచికరమైన జీవితంలో జీవించలేకపోతున్నారు. ఆ యొక్క శ్రమల్లో మరి పాలు పంపులు పొందలేక, శ్రమలను అనుభవించలేక, శ్రమల్లో ముందుకు వెళ్ళలేక, ఆ బాధను భరించలేక మరి జీవించే వారిగా ఉన్నారు, తప్పిపోయిన వారిగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. తప్పిపోయిన వారిగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, తప్పిపోయిన వారిగా మనం ఉండకూడదు.
తప్పిపోయిన కుమారుడున్నాడు బైబిల్లో. మరి తప్పిపోయిన కుమారుడు ప్రియులరా మరలా తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే ఇష్టానుసారమైన బ్రతుకు, ఇష్టానుసారమైన జీవితము, ఇష్టానుసారమైన వ్యసనములు. మన ఇష్టము ఏ దినము కూడా ఏ రోజు కూడా మనల్ని బ్రతికించదు ప్రియులరా. ఏ రోజు కూడా మన ఇష్టం మనల్ని బ్రతికించదు. దేవుని యొక్క ఇష్టానుసారంగాను దేవుని యొక్క రుచికరమైన వాక్యము ద్వారాను మనము బ్రతికించబడుతూ ఉన్నాం, జీవించగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యాన్ని అనుసరించి యెహోవా ఉత్తముడు, మంచివాడు, మంచి దేవుడు, ఆయనే మనల్ని బ్రతికించగలిగిన దేవుడు, ఆయన మృతులలో నుంచి లేచిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు అని మనం గుర్తించినట్లయితే ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, ఈయన ఎలాంటి వాడంటే మనల్ని కూడా పరలోక సంబంధులుగా మార్చటానికి ఈ లోకానికి వచ్చాడు. పరలోక సంబంధులుగా మనం మార్చబడటానికి ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు ప్రియులరా, మరణించిన వాడిగా ఉన్నాడు. అయితే మరొక వాక్యము చూద్దాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు ఆయన. 2వ వచనములో సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పి అంటున్నాడు. ఆ పాలను మనం అపేక్షించాలి. వాక్యం ఎలాంటిదండి? వాక్యం ఎలాంటిదంటే పాలు లాంటిది, తల్లి పాలు లాంటిది. తల్లి పాలకు డబ్బా పాలకు చాలా తేడా ఉన్నది ప్రియులరా. ఒక్కొక్క తల్లికి మరి పాలు ఉండవు. ఆమె ప్రసవించిన తరువాత ఆమెకు పాలు ఉండవు. మరి బిడ్డ పాలకు అల్లాడుతుంటుంది, చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది ప్రియులరా. ఆ ఆకలికి ఆ బిడ్డ ఆకలి తల్లికి తెలుసు. మరి ఆ తల్లి పాలు రానప్పుడు ఏం చేస్తున్నదంటే ప్రియులరా, పక్కన ఆమె దగ్గర ఉన్న వారితో చెప్తున్నది. పక్కన చాలా మంది ప్రసవించిన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ప్రియులరా. మరి వారి దగ్గర కొన్ని పాలు తెచ్చి బిడ్డకు పోస్తున్నారు. కొన్ని దినాలు 2-3 దినాలు చూస్తున్నారు, తర్వాత డబ్బా పాలు పడుతున్నారు. డబ్బా పాలు శ్రేష్టమైనవి కాదు. తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యకరమైనవి. తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యకరమైనవి ప్రియులారా. అలాగే దేవుని దగ్గర నుంచి వస్తున్న ప్రతి వాక్యము కూడా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రియులారా మనలందరినీ కూడా క్రొత్తగా జన్మించేటట్లుగా చేస్తున్నది. కొత్తగా జన్మించిన నీవు, క్రొత్తగా తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన నీవు ప్రియులరా, శిశువుల వలె పాలివారై నిర్మలమైన వాక్యమును పాలుగా ఎంచుతున్నాడు. రక్షణ విషయంలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఈ పాలు వాక్యము ప్రియులరా మనకు పాలు కంటే పాలతో పోల్చి మాట్లాడుతున్నాడు. తల్లి పాలు ఎంతో మధురమైనవి. తండ్రి దగ్గర నుంచి చూస్తున్న ప్రతి వాక్కు కూడా మనకి మధురమైనది. తండ్రి దగ్గర నుంచి చూస్తున్న ప్రతి మాట కూడా ప్రియులరా మనల్ని జీవింపజేస్తున్నది. మనల్ని ప్రతి విషయంలో నడిపిస్తున్నది, జ్ఞానంతో, తెలివితో. ఈ విధంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది ప్రియులరా. నిర్మలమైనది, కపటము లేనిది, నిష్కలంకమైనది దేవుని యొక్క మాటలు.
ఈ దేవుని యొక్క మాటలను మరి ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారమై అమూల్యమును సజీవమైన రాళ్లయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధాత్మ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు అని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, కట్టబడుచు ఉన్నారు అని చెప్పి అంటున్నాడు. అమూల్యమైన రాళ్లవలే, అమూల్యమైన ఆత్మ సంబంధమైన బలులర్పించే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనతో మాట్లాడుతున్నాడు. ఇక వాక్యము దేవుని దగ్గర నుంచి చూస్తున్న ఒక పాలవలే ఉన్నాయి. తల్లి నుండి బిడ్డకు ఎలాగైతే పాలు మరి వస్తూ ఉన్నాయో, తల్లి దగ్గర నుంచి పాలు ఎలాగైతే వస్తూ ఉన్నాయో ప్రియులరా, ఆ రీతిగా మరి దేవుని వాక్యం దేవుని వద్ద నుంచి మన వద్దకు వస్తూ ఉన్నది. మనం దాన్ని విసర్జిస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్క సమయంలో దాన్ని అనుసరిస్తూ ఉన్నాము ప్రియులరా. మరొక వాక్యము చూద్దాము ప్రియులరా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములు ఇలా అంటున్నాడు. ప్రియులరా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, వెలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. మనము ఆలోచించాల్సింది ప్రియులరా, ఒకరినొకడు ప్రేమించుకునే భక్తులముగా, స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ ఎలా కలుగుతుందంటే మనకి దేవుని మూలంగా కలుగుతుంది. దేవుని ఎప్పుడైతే మనం రుచి చూస్తామో, దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే మనము జీవించగలుగుతామో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసముతో, గొప్ప విశ్వాసము ప్రియులరా. విశ్వాసం అంటే చాలా మంది నేను విశ్వసించాను, దేవుని నేను నమ్మాను అని చెప్పి అంటున్నాడు. కానీ ప్రియులరా, విశ్వాసము ఎలా కలుగుతుంది మనకి? దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా. విశ్వాసము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెడితే యెహోవా ఉత్తముడని మనం తెలుసుకునే వారిగా మనం ఉండము. ఆయనలో రుచి మనకు అర్థము కాదు, ఆయనలో రుచి మనకు తెలియదు. అయితే దేవుడు చెప్తున్న మాట, ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని వెరుగును అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన ప్రతి మనిషి దేవుణ్ణి వెరిగిన వాడై ఉంటాడు. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? దేవుని మూలంగా జీవిస్తున్న వారు ఎవరు? దేవుని మూలంగా మరి జీవించేవారు ఎవరై అంటే ప్రియులరా, యెహోవా ఉత్తముడని రుచి చూచిన వారు. యెహోవా ఉత్తముడని రుచి చూచిన వారు, వారు దేవుని మూలంగా పుట్టిన వారై ఉన్నారు. వారు దేవునిని వెరిగి ఉంటారు, వాక్యాన్ని వెరిగి ఉంటారు, వాక్యానుసారమైన బ్రతుకును జీవించేవారిగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి వెరగడు. ప్రేమ లేని మనిషి ప్రియులరా దేవుణ్ణి వెరగలేడు, దేవుణ్ణి విసర్జించేవాడిగా ఉన్నాడు. ఆ తల్లి ప్రేమ ప్రియులరా ఎలాంటిదంటే, ప్రసవించిన వెంటనే ఆమె బాధను మర్చిపోతుంది. ఆమెకి ఎన్ని బాధలో, ప్రసవించిన తల్లి ఆ బిడ్డని తీసుకుని వచ్చి పక్కన పండేసినప్పుడు ప్రియులరా,
ఆమె బాధ అంతా మర్చిపోయి చాలా ప్రేమ చూపిస్తుంది ఆ బిడ్డ మీద. ఆ బిడ్డ ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఏ బిడ్డ అయినా సరే ప్రియులరా, ఆ తల్లి ప్రేమ ఎలకట్టలేనిది. అంతటి ప్రేమ చూపిస్తుంది. ఉం? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపుతూ ఉన్నాడంట. దేవుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన ఒక రుచికరమైన ఆహారం, యెహోవా యొద్ద నుంచి వచ్చిన ఆహారం. ఆయన ఎవరు? ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. బలి అవటానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. నా తండ్రి అయిన దేవుడు ఆయనలో ఉన్న రుచిని నువ్వు వెరిగి ఉండాలి. ఆయన రుచి చూచి నువ్వు తెలుసుకోవాలి. ఆయన పట్ల నీవు గొప్ప విశ్వాసం ఉంచాలి అని నీకు నాకు తెలియపరచటానికి ఒక అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతూ ఉన్నదంట. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ప్రియులరా దేవుడు! చాలా చాలా ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు యేసయ్యని లోకానికి పంపించాడు. యేసు ప్రభు మనలను దేవునికి అప్పగిస్తున్నాడు. మనల్ని దేవునికి అప్పగిస్తున్నాడు. ఎవరి ద్వారా అప్పగిస్తున్నాడు అంటే ఒక దైవజనుడి ద్వారా, ఆత్మీయ తండ్రి ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి వాక్యము ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు మనలను దేవునికి అప్పగిస్తున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపి ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, మనము దేవుని ప్రేమించటము కాదు గాని దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడంట. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ప్రియులరా, మరి మనము ఆయనను ప్రేమించలేకపోతున్నాం. ఏదో ఒక విషయములో, ఏదో ఒక కారణము చేత, ఏదో ఒక మరి మన సొంత కార్యముల ద్వారా ప్రియులరా ఆయనను మనం ప్రేమించలేకపోతున్నామని వాక్యం చెప్తుంది. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపి ఉన్నాడంట. మన పాపములకు ప్రాయచిత్తం కలగటానికి, మనల్ని పాపముల నుంచి వెలుపలకు తీసుకురావటానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావటానికి అనేకమైన దేవుని యొక్క వాక్యముల ద్వారా, అనేకమైన దేవుని యొక్క మాటల ద్వారా దేవుడు మరి తెలియపరుస్తున్నాడు. ప్రాయచిత్తము నొందుటకు, ప్రాయచిత్తము కలుగు చేయుటకు ఆయన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. మన కోసము ఆయనని ఈ లోకానికి పంపించాడు. ప్రియులరా, దేవుని యందు మనము దేవుని ఎప్పుడైతే రుచి చూచి తెలుసుకోగలుగుతామో, దేవుడు యెహోవా ఉత్తముడని ఎప్పుడైతే మనం ఆ రుచికరమైన ఆత్మకు సంబంధించిన ఆహారమును మనం భుజిస్తామో ప్రియులరా, దేవుని వాక్యమును అంగీకరించిన వారిగా ఉంటాము. దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచిన వారిగా ఉంటాము. దేవుని యందు నమ్మకము, దేవుడు నా పట్ల చేస్తున్న గొప్ప కార్యములకై దేవాది దేవునికి స్తోత్రాలని ఆయన యందు ఆయనకు భయపడిన వారిగా, ఆయన యందు భక్తులముగా మనం ఉన్నట్లయితే దేవుడు ప్రతి విషయంలో మనకు ఉత్తముడుగా ఉంటాడు. దేవుడు ప్రతి విషయంలో మనకు కార్యములు చేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనందరం కూడా విశ్వసించి నమ్మకముతో భయభక్తులతో ఉండులాగున దేవుడి దినాన మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి
దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడి కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అలాగే సార్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాను.